నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో నిర్దిష్ట రంగాలకు వాళ్ళ యొక్క వీసాను బదిలీ చేసుకోవచ్చని చెప్పి మే 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు సమయం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో కొత్త నిర్ణయాన్ని అమలు చేసిన మొదటి రోజే పరిమిత రంగాల కింద నియమించబడిన ప్రవాస కార్మికులను ఇతర కార్యకలాపాలకు బదిలీ చేయడానికి అవసరమైన షరతులకు అనుగుణంగా మొత్తం 676 దరఖాస్తులు అందాయని చెప్పేసి తమ యొక్క కార్మికుల హోదాను క్రమబద్ధరించుకోవాలి, అలాగే ఈ నిర్ణయం కింద మంజూరు చేయబడిన గడువు ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్న కంపెనీల నుంచి ప్రారంభంలోనే బలమైన ఆసక్తి కనపడుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు. అభ్యర్థనల ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ఆశల్ నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒప్పంద సంబంధాలు నియంత్రించడానికి, అలాగే ఇందులో పాలు పంచుకున్న అన్ని పక్షాల హక్కులు పరిరక్షించడానికి, అంటే కువైట్ యజమానులు కానీ ప్రవాస కార్మికులు కానీ వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షించడానికి బదిలీ దరఖాస్తులను అంగీకరించడంలో అసలు యజమాని నుంచి అనుమతి పొందడం ఒక కీలకమైన షరతుగా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారనమాట. ఒకవేళ మీరు మీ యొక్క వీసాను బదిలీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మనం చూసుకుంటే కానీ కువైట్ యజమాని నుంచి ఎన్ఓసి తీసుకొని రావాల్సిందని చెప్పేసి ఈ నిర్ణయం పరిధిలోకి వచ్చే రంగాలలో చిన్న మధ్య తరహా పరిశ్రమలలో పనిచేసేవారు, అలాగే ఫ్యాక్టరీలు పరిశ్రమలలో పనిచేసేవారు, వ్యవసాయ రంగంలో పనిచేసేవారు, పశుపోషణ రంగంలో పనిచేసేవారు, మత్స్యకారుల రంగం ఏదైతే ఉందో అందులో పనిచేసేవారు ఈ వీసా బదిలీల కోసం వాళ్ళ కోసం జూన్ 30వ తేదీ వరకు ఈ ప్రక్రియ, ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.